హలో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకి సంబంధించిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ప్రైవేట్ సెక్టర్‌లో జాబ్ చేయాలి అనుకుంటే, వాళ్ళ కోసం మనకి ఫార్మా కంపెనీస్‌లో 4 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. వీటిలో వచ్చేసి హైదరాబాద్, ఇంకా తిరుపతి ఈ 2 లొకేషన్స్‌లో కంపెనీస్ అయితే లొకేటెడే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. మీకు ఏ డిపార్ట్మెంట్‌లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఆ డిపార్ట్మెంట్ ఏ కంపెనీలో అయితే ఉందో, ఆ కంపెనీకెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. లైక్ దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ లొకేషన్స్ ఎక్కడ? అలాగే దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? అలాగే వర్కింగ్ లొకేషన్ ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది? అలాగే ఈ కంపెనీస్ అనేవి ఏ డివిజన్‌కి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయంటే ఫార్ములేషన్ డివిజనా? లేక ఏపీఐ డివిజనా? అనే డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్ నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తా ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. వీటిలో వచ్చేసి మనకి ఫస్ట్ కంపెనీ పేరేంటి అని చెప్పి చూసుకుంటే అపిటోరియా ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి అరబిందో ఫార్మాకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఇందులో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి కేఎంఆర్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో ఉంటుంది. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి లయోడ్ ఫార్మా ల్యాబ్స్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీస్ అన్నీ కూడా మనకి 3 కంపెనీస్ హైదరాబాద్ లొకేషన్‌లో ఉన్నాయి. అలాగే ఒక కంపెనీ వచ్చేసి తిరుపతి లొకేషన్‌లో అయితే లొకేటెడే ఉంటుంది. ఓకే. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 9థ్ ఫిబ్రవరి రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇందులో ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారు అని చెప్పి చూసుకుంటే ఇంటర్మీడియేట్ అలాగే బీఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియేట్‌లో వచ్చేసి మనకి స్పెషలైజేషన్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఎంపీసీ ఇంకా బైపీసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే బీఎస్సీ ఎవరైతే కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి వాక్ ఇన్ ఇంటర్వ్యూ హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. 9థ్ ఫిబ్రవరి రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎంపీసీ గాని, బైపీసీ గాని మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. మీరు కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే అటెండ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి పాస్ ఔట్ ఇయర్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. 21 నుంచి 25 మధ్యలో అంటే 21, 22, 23, 24, 25 ఈ లాస్ట్ 5 ఇయర్స్‌లో మీరు పాస్ ఔట్ అయి ఉంటే మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. 18 నుంచి 23 ఇయర్స్ మధ్యలో మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే బేసిక్ ఇంగ్లీష్ కూడా రావాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ ఎలిజిబిలిటీ చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ న్యూలాండ్ అనే కంపెనీ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇక్కడ కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే మనకి సాలరీ వచ్చేసి 2,00,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ పర్ యాన్నమ్. అలాగే ఎవరైతే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద జాయిన్ అవుతారో కంపెనీలో వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ కూడా కంపెనీ మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అంటే డిగ్రీ కంప్లీట్ చేసే విధంగా కూడా మనకి కంపెనీనే సపోర్ట్ అయితే చేస్తుంది. మీరు జాబ్ చేస్తూనే డిగ్రీ కూడా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. డిస్టెన్స్‌లో అనమాట. ఇది రెగ్యులర్‌గా కాదు. డిస్టెన్స్ డిగ్రీ కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు ఫ్రీగా ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. బస్ ఫెసిలిటీ ఉంటుందనమాట. అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అనమాట. సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అంటే ఏంటి అంటే మనకి మీల్స్ అనేది రూ. 50 ఉందనుకోండి. అందులో రూ. 30 కంపెనీ పే చేస్తుంది. రూ. 20 మనం పే చేసి మనం ఫుడ్ అయితే కన్జ్యూమ్ చేసుకోవచ్చు క్యాంటీన్‌లో. ఓకే. నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా మనకి కంపెనీ పే అయితే చేయడం జరుగుతుంది. నైట్ షిఫ్ట్ అలవెన్స్ వచ్చేసి ఒక నైట్‌కి మనకి రూ. 150 లేదా రూ. 120 అడిషనల్‌గా మనకి సాలరీలో యాడ్ అయితే చేయడం జరుగుతుందనమాట. ఓకే. ఇవి వచ్చేసి బెనిఫిట్స్. మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి 9థ్ ఫిబ్రవరి రోజు ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:00 నుంచి 3:00 వరకి. లొకేషన్ వచ్చేసి ఫార్మా జాబ్స్ టాలెంట్ అక్వైజిషన్ సెంటర్, ప్రగతి నగర్ డిగ్రీ కాలేజ్, ఫస్ట్ ఫ్లోర్ నియర్ ఐడీపీఎల్, ఎక్స్ రోడ్, చింతల్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇచ్చారు. ఎవరైతే హైదరాబాద్‌లో ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ వాళ్ళైతే ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. బైపీసీ లేదా ఎంపీసీ మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి లొకేషన్ వచ్చేసి
ఫార్మా జాబ్స్ టాలెంట్ యాక్విజిషన్ సెంటర్, భాగీరథి డిగ్రీ కాలేజ్, ఫస్ట్ ఫ్లోర్, నియర్ ఐడిపిఎల్ ఎక్స్ రోడ్, చింతల్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 8712317903 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది ఫ్రెండ్స్. ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. హెచ్ఆర్ నెంబర్ అనమాట అది. ఆ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే నాకు వీడియో కింద కామెంట్లో కూడా అడగండి, నేను కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇది న్యూలాండ్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కేఎంఆర్ లైఫ్ సైన్స్ అనే ఈ కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం 9th ఫిబ్రవరి రోజు ఇక్కడ కూడా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఆర్ఎండి అనే డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఈ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి మనకి 1-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఫ్రెషర్స్‌ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఆర్ఎండి అనే డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాడానికి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో, మేల్ క్యాండిడేట్స్, వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, 9th ఫిబ్రవరి రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 3:00 వరకి. లొకేషన్ వచ్చేసి అజీజ్ కిరాణా స్టోర్ రోడ్, మైత్రి నగర్, కూకట్పల్లి, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీకి సంబంధించిన ల్యాండ్ మార్క్ వచ్చేసి ఎస్ఎస్వి ఫార్మా అనే కంపెనీకి దగ్గరలో మనకి కంపెనీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దానికి అపోజిట్‌లో ఈ కంపెనీ అయితే ఉంటుంది. కేఎంఆర్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి కూడా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది హెచ్ఆర్ వాళ్ళది. ఈ నెంబర్‌కి కూడా మీరు కాల్ చేసి క్లియర్ అయితే చేసుకోవచ్చు. 9908930409 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఈ నెంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఎలాంటివంటే దీనికి సంబంధించిన మేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చా, లేదా ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చా అన్న క్లియరెన్స్ రావాలి అనుకున్నా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే అడ్రస్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీరు కాల్ చేసి క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నోటిఫికేషన్‌లోనే క్లియర్‌గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అని చెప్పి ఇచ్చారు. కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్‌ని అవాయిడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఎవరైతే ఆర్ఎండి డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఈసారి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఒక మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిల్ ఐడీకి కూడా మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. మీకు తర్వాత ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. info@kmrlifescience.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్. కేఎంఆర్ లైఫ్ సైన్స్ అనే కంపెనీలో మనకి 9th ఫిబ్రవరి రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ వచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికి సంబంధించి ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఇంకా వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ తీసుకొని ఈ ఇంటర్వ్యూ లొకేషన్‌కి మీరు అటెండ్ అయితే అవ్వండి. ఫ్రెషర్స్‌కి ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమీ అవసరం ఉండదు. సో మీరు వచ్చేసి ఓన్లీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఇంకా ఆధార్ లేదా పాన్ కార్డ్ తీసుకొని దాంతో పాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని లొకేషన్‌కి వెళ్ళండి, సరిపోతుంది. ఓకే, హైదరాబాద్‌లోనే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కూకట్పల్లికి దగ్గరలో. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అపిటోరియా ఫార్మా అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 8th ఫిబ్రవరి రోజు మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఇంటర్మీడియేట్ అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. లైక్ క్యూసీ, ప్రొడక్షన్, ఈహెచ్ఎస్, మైక్రోబయాలజీ అనే ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 4 డిపార్ట్మెంట్స్ వీటిలో రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని. ఏ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు అన్న చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ ఇమేజ్‌లో మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ లేదా బీఎస్సీ క్వాలిఫికేషన్ నుండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 0-6 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్‌కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ప్రొడక్షన్ అండ్ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే జాబ్ చేయాలి అనుకుంటున్నారో ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. అలాగే రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో క్యూసీ అలాగే ఈహెచ్ఎస్ అనే డిపార్ట్మెంట్స్ వీటిలో వచ్చేసి మనకి ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌కి ఎలిజిబిలిటీ లేదు.
ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో క్యూసీలో లేదా మైక్రోబయాలజీలో వాళ్ళకొచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సీ ఇంకా బీఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉండి మీకు 2-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్‌లో క్యూసీ ఇంకా మైక్రోబయాలజీలో. అలాగే సేఫ్టీ డిపార్ట్మెంట్‌లో కూడా 2-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ ఇంకా బీటెక్ కెమికల్ కంప్లీట్ చేసిన వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే 8 ఫిబ్రవరి రోజు మార్నింగ్ 9:00 నుంచి 12:30 వరకు మనకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. 12:30 తర్వాత వచ్చిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరగదు. సో, 12:30 లోపు మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉంటే మీకు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి అంటేరా బ్యాంక్వెట్ హాల్, థర్డ్ ఫ్లోర్ అపోజిట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మదీనాగూడ, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే హైదరాబాద్‌లో ఉన్నారో ఆ క్యాండిడేట్స్‌కి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే ఈ అరబిందో అనే ఫార్మా కంపెనీలో జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే మీరందరూ కూడా ఇక్కడ మదీనాగూడ దగ్గర ఏదైతే యాంటెరా బ్యాంక్వెట్ హాల్ అనే హోటల్ ఉందో ఆ హోటల్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏదైతే ఉందో దానికి అపోజిట్‌లో ఈ హోటల్ అయితే ఉంటుంది. అక్కడికెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు 8 ఫిబ్రవరి రోజు. ఓకే. ఈ ఇంటర్వ్యూకొచ్చేసి మనకి క్యూసీ ఇంకా మైక్రోబయాలజీ ఈ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. వీటికి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అనే కాదు. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఈహెచ్ఎస్ ఇంకా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీటికి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. క్యూసీ ఇంకా మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌కి మాత్రం ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. ఇది అరబిందో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లయోడ్ ఫార్మా ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఇస్తున్నారని చెప్పి చూసుకుంటే నాయుడుపేట, తిరుపతి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు కదా! ఇక్కడ వచ్చేసి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వర్కింగ్ లొకేషన్ ఇక్కడ ఇచ్చారు. ఈ బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అనుకుంటున్న మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్, తెలంగాణ వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంది, క్వాలిఫికేషన్ ఉంటే మనకి ఇక్కడ తిరుపతి లొకేషన్‌లో ఏదైతే యూనిట్ ఉందో ఇక్కడ వెళ్ళేసి జాబ్ చేయాలి అనుకుంటే మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మన తెలుగు వాళ్ళందరూ కూడా. ఓకే. దీనికొచ్చేసి ఒక మెయిల్ ఐడీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిల్ ఐడీ వచ్చేసి hr@LLOYD pharmalabs.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీ ఉంది కంపెనీ నేమ్ మీద. ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో కూడా ఒక యూనిట్ అయితే లొకేటెడే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆర్&డి లొకేషన్ అనమాట. ఆర్&డి సెంటర్. ఇది వచ్చేసి పాషమేలారం అనే ఏరియాలో మనకి లొకేటెడే ఉంటుంది. కాకపోతే మనకి ప్రస్తుతానికి అయితే ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి డిస్ట్రిక్ట్‌లో ఏదైతే యూనిట్ ఉందో ఆ యూనిట్‌కి మనకి రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. 7660824320 అని చెప్పి ఒక నంబర్ ఉంది. ఇంకో నంబర్ వచ్చేసి ల్యాండ్‌లైన్ 08623275150 అని చెప్పి ల్యాండ్‌లైన్ నంబర్ ఇచ్చారు. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మాత్రమే రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే ట్రాన్స్‌పోర్టేషన్ అలాగే అకామిడేషన్ కూడా మనకి కంపెనీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ 4 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.